ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. పెద్దపల్లి జిల్లాలో సిపిఐ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను మరచి మోసం చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటేనని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నేతలు కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధానమంత్రి ట్రంప్ అమెరికాలో పర్యటిస్తారు. ఏదైనా అక్కడ మన భారతదేశ పౌరులకి ట్రంప్ అధికారులకు వచ్చిన తర్వాత అధ్యక్షుల తర్వాత అక్రమ వలసల పేరుతో సంఖ్యలు వేసి పంపించడాన్ని ఇప్పటివరకు మోడీ ఖండించారు. చాలా దుర్మార్గం చర్య. ట్రంప్ భయపడుతున్నాడా? ఎందుకు ఆయన కనీసం సంఖ్యలు వేసినందుకు కూడా సిగ్గుపడాలి కదా. భారతదేశానికి ఉండే ఔన్నత్యం, గౌరవము, ప్రతిష్ట మోడీ మూలంగా మంటగలిచిపోతుందని అభిప్రాయపడుతూ ఇప్పటికైనా అధ్యక్షుని గుర్తింపజేయాలి మోడీ. లేకపోతే ఆయన మోడీ భారతదేశ ప్రజల అవమాన పరిస్థితి లెక్క గుర్తించబడతాడు. ఒక ప్రధానమంత్రిగా ఆయన అప్పు చేసిన వాడుగా లేదా ప్రజల్ని కించపరిస్తే కూడా పట్టించుకునే వాడుగా సంఖ్యలు వేసిన తర్వాత కూడా స్పందించకపోతే మానవత్వం లేని వాడు గుర్తించబడటం చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆదాయాన్ని బాగా మెచ్చుకుంటా ఉన్నాం ఇప్పుడు అమెరికా. మరి ఆదాయం అంటే ఈయన మోడీ దోస్తే, స్నేహితుడే కాబట్టి మోడీ, ట్రంప్ ఇద్దరు ఒక గుడి కింద ఉండేవాళ్ళే అనేది అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ రకంగా మొత్తం మీద దేశ ప్రతిష్టను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయట్లని చెప్పి